ఈరోజు మనం ఎఫ్ఎల్ఏలో మీలీ అండ్ మోర్లో ముందుగా మీలీ గురించి చూద్దాం. ఏబీ 2 స్టేట్స్ 1-0 2 ఇన్పుట్స్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి 1-0 ఇన్పుట్స్ పక్కన ఏబీలు ఉన్నాయి కదా, వాటి అవుట్పుట్స్ అనమాట. అంటే ఎలా అనేది చెప్తాను. ముందుగా మనం ఇందులో మీలేకి వచ్చేసరికి మనకి ఇన్పుట్స్, నెక్స్ట్ స్టేట్స్, క్యూ అంటే స్టేట్ అని అర్థం కదా, ట్రాన్సిషన్, అలానే డెల్టా అంటే అవుట్పుట్, ల్యాండా, క్యూ నాట్ వచ్చేసరికి ఇనీషియల్ స్టేట్. ఇలా ఉంటాయి. మనకిప్పుడు స్టార్టింగ్ మనం దీన్ని 1001 అనే ఇన్పుట్తోని చూసుకుందాం ఒకసారి, ఒక శాంపుల్ ప్రాబ్లం లాగా. సో 1001 అనేది మన ఇన్పుట్. సో ముందుగా మన ఇనిషియల్ స్టేట్ వచ్చేసరికి ఏ కదా. సో ఏ దగ్గర ముందు మన ఇనిషియల్ స్టేట్ ఏ విత్ ఇన్పుట్ 1001లో ఫస్ట్ 1 ఉంది కదా, సో 1 అనమాట. ఏ విత్ 1 ఎక్కడికి వెళ్తుంది? ఏ విత్ 1 సెల్ఫ్ లూపే ఉంది. చూడండి డయాగ్రామ్, ఏ విత్ 1 సెల్ఫ్ లూప్ ఏ ఉంది, కానీ అక్కడ స్లాష్ పక్కన ఉన్నది బి కదా, అది అవుట్పుట్ అనమాట. సో దాని యొక్క అవుట్పుట్ అలా కింద రాసుకుంటాం. ఫస్ట్ ఇన్పుట్ 1, నెక్స్ట్ ఇప్పుడు 0. సో ఏ విత్ 0 వచ్చేసరికి ఏ విత్ 0 బి అనే స్టేట్కి వెళ్తుంది. ఏ విత్ 0 బి అనే స్టేట్కి వెళ్తుంది. చూడండి డయాగ్రామ్ చూస్తే అర్థమవుద్ది. ఏ విత్ 0 అనేది బి అనే స్టేట్కి వెళ్తుంది. అక్కడ స్లాష్ ఏ అనేది ఉంది కదా, 0/A, అంటే దాని అవుట్పుట్ వచ్చేసరికి ఏ అనమాట. సో అలానే ఇప్పుడు బి విత్ నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి? 0 కదా. సో బి విత్ 0 వచ్చేసరికి ఏంటి? బి విత్ 0 అనేది మళ్ళీ ఏకే వెళ్తుంది. సో బి విత్ 0 ఏకి వెళ్తుంది విత్ అవుట్పుట్ బి కదా. సో బి విత్ 0 అనేది ఏకి వెళ్తుంది విత్ ద అవుట్పుట్ బి. అలానే ఇప్పుడు ఏ నుంచి లాస్ట్కి ఇంకేముంది? 1 ఉంది. సో ఏ విత్ 1 అనేది సేమ్ మళ్ళీ సెల్ఫ్ లూపే ఉంది కాబట్టి ఏకే వెళ్తుంది. అక్కడ అవుట్పుట్ స్లాష్ బి ఉంది కాబట్టి అది మన అవుట్పుట్. సో అది కిందన రాసుకున్నాం. సో మన ఇన్పుట్ 1001కి మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి? బిఏబిబి కదా, అవే మనకు వచ్చాయి. సో బిఏబిబి అనేది మన అవుట్పుట్. సో ఇక్కడ ఎన్ ఇన్పుట్స్ ఉండేటప్పుడు మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్కి ఎన్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్సే ఉంటాయి అన్నమాట మీలీలో. సో ఇదనమాట మీలీ కాన్సెప్ట్. సో దీని నుంచి మనం నార్మల్గా ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఎలా గీయాలో చూసుకుందాం. ట్రాన్సిషన్ టేబుల్ డయాగ్రామ్ నుంచి. సో ఎన్ఎస్ అంటే నెక్స్ట్ స్టేటు, ఓఎస్ అంటే అవుట్పుట్ స్టేటు. మనకున్న స్టేట్స్ రెండేగా, ఏబి. సో ఏ విత్ 0 ఎక్కడికి వెళ్తుంది? బీకి వెళ్తుంది. అది మన నెక్స్ట్ స్టేట్ అనమాట. సో ఏ విత్ 0 నెక్స్ట్ స్టేట్ ఏంటి? బీకి వెళ్తుంది. సో బి రాసుకుంటాం అక్కడ. అలానే ఏ విత్ అక్కడ అవుట్పుట్ ఏముంది? ఏ కదా, స్మాల్ ఏ. సో స్మాల్ ఏ అనమాట. సో ఏ విత్ 0 నెక్స్ట్ స్టేట్ బి, అవుట్పుట్ స్టేట్ ఏ. అలానే ఏ విత్ 1 అనేది నెక్స్ట్ స్టేట్ దేనికి వెళ్తుంది? ఏ విత్ 1 అనేది సెల్ఫ్ లూప్ ఉంది ఏ, అక్కడ అవుట్పుట్ స్టేట్ బి ఉంది. అలానే బి విత్ 0 ఏకి వెళ్తుంది. నెక్స్ట్ స్టేట్ వచ్చేసరికి ఏ ఉంది. బి విత్ 0 ఏకి వెళ్తుంది కాబట్టి ఏ, అక్కడ అవుట్పుట్ బి. అలానే బి విత్ 1 వచ్చేసరికి సెల్ఫ్ లూపే ఉందిగా. సో బి విత్ 1 వచ్చేసరికి బి, అవుట్పుట్ వచ్చేసరికి ఏ. ఇదనమాట మీలీ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసరికి మూర్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఇక్కడ కూడా మనకి 3 స్టేట్స్ ఉన్నాయి, Q0, Q1, Q2 విత్ ద ఇన్పుట్స్ 0 and 1. కానీ ఇక్కడ మనకి చూడండి అవుట్పుట్ వచ్చేసరికి స్టేట్ లోపలే ఉంటుంది అనమాట. ఈ డయాగ్రామ్ బట్టి చెప్పి ఏది మీలీ ఏది మోర్ అని. సో లోపల ఉండేది మనకి స్టేట్ లోపల అవుట్పుట్ ఉంటే అది మోర్ అనమాట. అదే ట్రాన్సిషన్ అవుతున్న దగ్గర ఉంటే అది మీలే. ఇక్కడ కూడా సేమ్ స్టేటు, ఇన్పుట్స్, ట్రాన్సిషను, డెల్టా అంటే అవుట్పుట్, ల్యాండా, క్యూనాట్ అది ఇనిషియల్ స్టేట్ అన్నమాట. ఇవే ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ మనం టేబుల్ని గీసుకుందాం, ట్రాన్సిషన్ టేబుల్ని. లాస్ట్లో అనుకున్నాం కానీ ఇక్కడ మామూలుగా జనరల్గా స్టార్టింగే గీసేద్దాం. సో టేబుల్ వచ్చేసరికి మనకి కరెంట్ స్టేటు Q0, Q1, Q2గా. నెక్స్ట్ స్టేట్స్ వచ్చేసరికి ఇక్కడ 0 and 1. సో Q0 విత్ 0 అనేది Q1కి వెళ్తుంది. Q0 విత్ 0 Q1కి వెళ్తుంది. Q1 విత్ 1 అనేది Q2కి వెళ్తుంది. కానీ అక్కడ చూడండి అవుట్పుట్ ఏముంది? Q0 దగ్గర 1 ఉంది కదా, సో 1 అనమాట అవుట్పుట్ వచ్చేసరికి. అలానే ఇప్పుడు Q1 విత్ 1 0 వచ్చేసరికి Q2, Q1 విత్ 1 వచ్చేసరికి 1. ఇప్పుడు Q1లో అవుట్పుట్ చూడండి ఎక్కడ ఉంది? Q1/1 అని ఉందిగా. సో అదే దాని అవుట్పుట్ 1 అనమాట.
అలానే Q2 విత్ 0 Q2 విత్ 1 Q0కి వెళ్తుంది. అవుట్పుట్ 0. ఎందుకు Q2 లోపల 0 ఉందిగా, Q2/0 అని ఉందిగా, సో అదనమాట అవుట్పుట్. ఇప్పుడు దీన్ని కూడా జనరల్గా ఒక ఇన్పుట్తో చెక్ చేద్దాం. 0 1 1 0 అనేది ఒక ఇన్పుట్గా మనం తీసుకుందాం. సో ఎలానో చూద్దాం. చూడండి, ముందుగా ఇనిషియల్గా Q0 దగ్గర మొదలైంది. సో Q0 విత్ ఫస్ట్ ఇన్పుట్ 0 కదా, కానీ Q0 యొక్క అవుట్పుట్ ఏంటి 1. ఎందుకు Q0/1 ఉంది కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ ఇన్పుట్ 0, Q0 విత్ 0 ఎక్కడికి వెళ్తుంది, Q1కి వెళ్తుంది. సో Q1 యొక్క అవుట్పుట్ Q1/1 అని ఉంది కాబట్టి 1. అలానే ఇప్పుడు Q1 విత్ 1, నెక్స్ట్ ఇన్పుట్ 1 కాబట్టి Q1 విత్ 1 అనేది Q1 దగ్గరే ఉంది, అవుట్పుట్ సేమ్ 1. అలానే Q1 విత్ 1 అగైన్ 1, ఎందుకు 0 1 1 0 కదా, సో ముందు 0తో చేసాం, తర్వాత 1తో చేసాం, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ 1తో. సో Q1 విత్ 1 అనేది అగైన్ సెల్ఫ్, సో Q1కే వస్తుంది. అవుట్పుట్ వచ్చేసరికి కూడా 1, ఎందుకు Q1/1, లేదా ట్రాన్సిషన్ టేబుల్ చూసినా తెలిసిపోద్ది. ఇప్పుడు లాస్ట్ ఇన్పుట్ 0, సో Q1 విత్ 0 చూడండి, Q1 విత్ 0 అంటే Q2, సో Q2 ఉందిగా, సో Q2 యొక్క అవుట్పుట్ వచ్చేసరికి మనకి 0. Q2 యొక్క అవుట్పుట్ వచ్చేసరికి మనకి 0. ఓకే, 0. Q2 యొక్క అవుట్పుట్ వచ్చేసరికి మనకి 0. సో ఇక్కడ చూడండి, మనకి మన ఇన్పుట్ వచ్చేసరికి 0 1 1 0. ఇది మనం దీని నుంచి మనకు ఒక అవుట్పుట్ వచ్చింది. సో ఇది మనకు వచ్చిన అవుట్పుట్ కదా. సో 0 1 1 0 అనే ఇన్పుట్కి మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, 4 1s ఇంకా ఒక 0 కింద ఉన్నాయండి. సో మనకి n ఇన్పుట్స్కి n+1 అవుట్పుట్స్ వస్తాయి. అదే మీలియాలో అయితే n ఇన్పుట్స్కి n అవుట్పుట్సే వస్తాయి. మూర్కి వచ్చేసరికి n ఇన్పుట్స్కి n+1 అవుట్పుట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇది మీలీ అండ్ మూర్ కాన్సెప్ట్.